हरिः ओं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। మనం ఇప్పుడు 51, 52 రెండు శ్లోకాలు చెప్పుకుందామండి. ఇప్పుడు ఇవే ఈ రోజుని ధర్మకృత్ ధర్మీ సదసత్ క్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృతలక్షణ గభస్తినేమి సత్వస్త సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురు. ఈ రెండు శ్లోకాలకి ఇప్పుడు మనం అర్థం చెప్పుకుందామండి. ఇప్పుడు ధర్మగు అంటే ధర్మ సంస్థాపన కోసం ఆయన ఉద్భవిస్తూ ఉంటాడని మనం భగవద్గీతలో చెప్పుకుంటాం కదండి. అంటే ధర్మమును సంరక్షించువాడు అని అసలు అర్థం. కాబట్టి ధర్మ సంస్థాపన కోసం ఆయన సంభవామి యుగే యుగే భగవద్గీతలో చెప్పుకుంది. కాబట్టి తాను ఇచ్చినటువంటి ఆ అర్థకామాలు అంటే కోరికలు పోకుండా వాళ్ళకి ఇచ్చిన దాన్ని నిర్వర్తిస్తాడు. కాబట్టి ఇచ్చిన మాట తప్పకుండా ఆయన ఇచ్చిన ధర్మ స్వరూపుడు కనుక ఆయన ఆ ధర్మాన్ని నిర్వర్తింపజేసి రక్షిస్తూ ఉంటాడనమాట. ధర్మమును రక్షించేవాడు కనుక ఆయన ధర్మగోప్త అంటే శాశ్వత ధర్మగోప్త. ఒకసారి ధర్మాన్ని రక్షించడం ఒకసారి రక్షింపకపోవడం ఏమి ఉండదండి. కాబట్టి ఇక్కడ అంటే గోప్తంగా రక్షించేవాడు అని అర్థం అండి. ఇంకా ధర్మకృత్ అంటే తాను ధర్మాన్ని ఆచరిస్తాడు. ఆయన ధర్మానికి కూడా అతీతంగా ఉన్నా కూడా ధర్మమే ఆయన స్వరూపం. ధర్మాన్ని తప్పడు అని చెప్తున్నాం ఇందాక నమ్మలోనే కాదు ఇప్పుడే కాదు. కాబట్టి ఈ లోకంలో కూడా సంస్థాపన కోసం ఆ ధర్మాన్ని ఆచరించేవాడు కనుక ధర్మకృత్ అన్నమాట. కాబట్టి ఆయన ఏమి కోరిక లేకుండా ఆయనేం మన నుంచి ఆశించడు. ఆ ధర్మంని చేస్తాడు చక్కగా, దాని వ్యాప్తిని చేస్తాడు. మనందరిని ధర్మంగా చేసేలాగా మనలో కూడా అటువంటి ధర్మాన్ని ఆచరించండి అని అది తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తుందని చెప్తూ ఉంటాడు. ఆ ధర్మాచరణ చేయవాడు కనుక ధర్మకృత్. ఈ సమస్తమైన సృష్టిని ఆయనే ధరించాడు. ఆ ధర్మాన్ని తప్పకుండా ఆయన ఉంటున్నాడు. ధర్మమే ఆయన. ఇంకా ఇలాగే ఎంతని చెప్తాం. ఇంకా ధరతి ఇది ధర్మ. ఆయన ధర్మాన్నే ధరిస్తాడు కనుక ఆ ధర్మము నాకు ఆయన ప్రభువు. కాబట్టి భగవానుడు ఈ సమస్త అధర్మాలని అంటే ఈ సమస్త ధర్మాలని కూడా ఆయనే ఏర్పరిచి అధర్మాన్ని శిక్షిస్తాడనమాట. అధర్మంగా నడిచేవాడిని శిక్షించి ధర్మాన్ని స్థాపించడం కోసం ఆయన ధర్మకృత్ ధర్మాన్ని ఆచరిస్తాడని మనం ఇందాక చెప్పుకున్న అర్థం కూడా సంభవామి యుగే యుగే అనే దానికి కూడా ఇదే అర్థం సరిపోతుంది. ఇంకా ధర్మి అంటే ధర్మమును ధరించువాడనే ఇది కూడా అర్థం. ధర్మి అంటే లోకంలో ధర్మము అది ప్రసిద్ధి అయి ఆ వ్యవహరింపబడుతూ ఉండాలి. సర్వసాధారణంగా ఆ ధర్మం కలవాడు ఆయన కనుక ఆయన మిగిలిన ఆ ధర్మాన్నే ఆచరింపచేస్తూ ఉంటాడనమాట. అలాగా ఇంకేమిటి ధర్మపదం అయింది. దాత విధాతల అనే దానికి పైన విష్ణులోకం ఉంటుంది. అది ధర్మి. ఆ ధర్మదేవత స్థానం. ఆ ధర్మదేవతని ఆయన ధరించి ఉంటాడు అని చెప్పడమే ఈ ధర్మి అన్న నామానికి అర్థం అండి. ఇంకా సత్ అంటే సత్తు చిత్తు అని చెప్పుకుంటూ ఉంటాం కదండి. ఆ పరబ్రహ్మ నిత్యమైన వస్తువేదో అది ఎప్పుడూ ఉండేదేదో అది సత్తు అని చెప్తారు. అది మనం చెప్పుకున్నాం. అదే మొదటి నుంచి ఎప్పుడూ ఉంటుంది. ఆది నుంచి అంతం వరకు ఆది అంతాలు లేవని ఆ పరబ్రహ్మాన్ని మనం చెప్పుకుంటున్నాం కనుక ఇక్కడ సత్ అనే నామానికి ఆ పరబ్రహ్మమే అని అర్థం చెప్పుకోవాలన్నమాట. అంటే సృష్టి ఆది యందు ఆ సత్య వస్తువే అదే ఉంది కానీ ఇంకేదీ లేదు అని మనం తెలుసుకోవడమే దీనికి ఈ సత్ అనే దానికి అర్థం అన్నమాట. అసత్ అంటే ఆ పరబ్రహ్మము అంటే వేరు అనమాట. ఆ పరబ్రహ్మము కంటే వేరు అసత్ అంటే. ఆయన సత్తు, ఇది అసత్తు చెప్పారు ఇక్కడ. అంటే ఈయనకి మరి ఎందుకు చెప్పారు ఈ నామం అంటే అలా భావంతో ఆశ్రయించే వాళ్ళ విషయంలో మాత్రం ఆయన అసత్తుగా క్షరముగాను ఉంటాడు. ఆత్మజ్ఞానానికి విరుద్ధమైంది అసత్తు. కాబట్టి యథార్థంగా అది స్థిరత్వం లేనిది, అస్తిత్వమే లేదు దానికి.
అది మాయ వల్ల అది కల్పించబడుతుంది, అది అసత్ అనబడుతుంది. అంటే నిద్ర, భ్రాంతి, ఆ స్థితుల్లో కలిగే మార్పులన్నీ మనం గమనిస్తూ ఉంటాం కదా, అది అసత్తులో ఏర్పడింది కనుక అసత్యం. అట్లే సుఖదుఖాత్మకమైంది కూడా ఈ ప్రపంచం. ఈ ప్రపంచం అంతా అసత్ అని చెప్పడమే. ఆ ప్రపంచం కూడా ఆయన స్వరూపమే కనుక ఇక్కడ ప్రపంచం అంతా అసత్ అని చెప్పారు. ఆయన మాత్రం సత్ అని చెప్పారు. ఇందాక నామలో, ఈ నామలో అసత్ అని చెప్పారు. తర్వాత నామం క్షర. క్షర, అక్షర, ఈ రెండింటికి ఇదివరకు ఎన్నిసార్లు చెప్పాం? క్షర అంటే నశించిపోయేది. సకల భూత స్వరూపుడిగా ఇక్కడ కనబడుతున్నాడు. ఈ సకల భూతాలు క్షరం అవుతాయి, కానీ ఆయన అక్షర స్వరూపంగా దానికి అతీతంగా ఉన్నాడు. ఆయన నిత్యుడు, నిరుపాధి ఆయన. కాబట్టి ఆయన సాధువై ఉన్నాడు. అంటే ఆయనకు నశించు అనే వికారాలు ఏమి ఉండవని చెప్పడమే ఈ నామానికి అర్థం అండి. కాబట్టి నశించేది ఈ సృష్టి, ఈ జీవులు, ఈ శరీరాలు, ఈ జనన మరణాలు గల ఆ జీవులు మాత్రం నశిస్తాయి. కానీ ఈ జీవుల నుంచి ఈ జీవుల ఆ సృష్టించినటువంటి ఆయన మాత్రం నశింపులేనివాడు. ఆయన అక్షర స్వరూపుడు. ఈ సృష్టి అంతా క్షర, అందుకని ఇక్కడ క్షర అని చెప్పారు నామం. ఇంకా అక్షర అంటే ఆయన నశింపులేనివాడు. ఇప్పుడు ముందు రెండు కలిపి చెప్పుకున్నాం కదా, క్షరమంగా నటిస్తుంది, అక్షరం అంతా నశించదు. అలాగే అక్షరం అంటే ఏం చెప్తాం? ప్రణవం. ఆ ప్రణవం అంటే ఓంకారం అన్నమాట. అది సృష్టికి మూలం. ఆ ఓంకారం నాశనం లేదు. అందుకనే ఆ ఓంకార స్వరూపుడు, ఆ పరబ్రహ్మం కనుక ఆ అక్షర స్వరూపుడు అని చెప్పబడుతున్నాడని ఈ నామానికి అర్థం అండి. అవిజ్ఞాత, అది అవిజ్ఞాత అంటే విజ్ఞాత అంటే ఆ జీవుల కంటే విలక్షణుడు కావున ఆ విజ్ఞాతగా చెప్పబడుతున్నాడు. అంటే భక్తులు అనేక అపరాధాలు చేసి ఎరగనట్లు ఉంటాడు ఆయన, తెలిసి తెలియనట్టు ఉంటాడు. ఆయనకి తెలియదండి. మనసులో ఉండే ఆత్మసాక్షిగా ఉన్నవాడికి మనం ఏం చేస్తున్నామో అపరాధాలు ఆయన ఎరగడా. కాబట్టి మనస్సు బుద్ధుల చేత తెలియబడని వాడు మనకి, కానీ ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి ఆ విజ్ఞానానికి అందనివాడు, తెలుసుకోవడానికి సాధ్యం కానివాడు కనుకే అవిజ్ఞాత. అంటే మనకి అవిజ్ఞకి జ్ఞాత, ఆయన ఎప్పుడూ తెలియడు అంటమే ఆయన ఇక్కడ అవిజ్ఞాత అనే నామం. కాబట్టి దానికి అతీతంగా ఉన్నాడని చెప్పుకోవడం. సహస్రాంశు, ఆదిత్యాదులు అంటే సూర్యుడు అనమాట, కిరణాలు, అవన్నీ కూడా భగవంతుడే అని చెప్పుకుంటున్నాం కనుక వాళ్ళందరికీ కూడా ఈయనే ముఖ్యుడు అని చెప్పుకోవడమే సహస్రాంశు అని చెప్పబడ్డాం ఈ నామంలో. అంటే ఇక్కడ అంశు అనగా జ్ఞానం అని కూడా అర్థం ఉంది. అంటే ఆయన అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడు, అంటే సర్వజ్ఞుడు. కాబట్టి సహస్ర కిరణాలంటే అనేక కిరణములు. అదే అక్కడ ఏమిటది? జ్ఞానజ్యోతి. అది సహస్రార చక్రంలో మనకి ఉంటుంది. ఆ జ్ఞానం సహస్రార చక్రం నుంచి మనకు ప్రసరిస్తే మనం కూడా జ్ఞాన స్వరూపులం అవుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ సహస్ర కిరణములతో ప్రకాశించే సూర్యుడి యందున్నవాడు కూడా ఆయనేను ప్రకాశించేవాడు. ఆ సూర్యుడికే ప్రకాశం ఇచ్చేటటువంటి కిరణాలు జ్ఞానజ్యోతి ఆయన స్వరూపం కనుక మనం ఇక్కడ సహస్రాంశు అంటే వేలాది కిరణముల చేత జ్ఞానజ్యోతిని ప్రసరించువాడు, మన సహస్రాలలో ఉండేవాడు అని చెప్పి అర్థం అనమాట. విధాత, ఇక్కడ ప్రపంచాధారమైన వస్తువులన్నీ ఆయనే చేస్తున్నాడు కనుక విధాత. విదధాతీతి విధాత, విధించువాడు మనకు అన్నీ, కాబట్టి ఆయన విధాత అయ్యాడు. ఈ విధిని నిశ్చయించువాడు కనుక విధాత అవుతున్నాడు. ఇంకా ముందు ఏం జరగబోతుందో ఆ కాలంలో కూడా భగవన్ నిర్ణయాన్ని విధించువాడు కనుక విధాత. భవిష్యత్ కాలంలో కూడా ఏం చేస్తుందో ఆయన చెప్పగలడు, మనకంటే తెలియదు. కాబట్టి ఆ దాటరాని విధి ఆయన ఏర్పరిచింది. కాబట్టి ఆవిడ ఎవరూ కూడా ఎదిరింప రాని ఆజ్ఞలు వేస్తాడు మన మీద. అలాంటి ఆజ్ఞ వేసేవాడు పరమాత్మ కనుక ఆయనే విధాత అని నామంలో చెప్పబడ్డాడు. కృతలక్షణ, ఎప్పుడు ఉండే ఆ జ్ఞానస్వరూపం అని చెప్పుకుంటున్నామే, ఆయన ఏంటి? కృతలక్షణుడు, అన్నీ చేసేటటువంటి లక్షణం కలిగిన వాడు. సజాతి విజాతి అలా రెండు భేదాలు తెలిపేటట్టి భేదం చేత అదంతా కల్పితమే, కానీ ఆయన అన్నీ చేయగలడు. కృతలక్షణుడు కనుక కృతలక్షణ అని చెప్పారు. ఆ శాస్త్రములెల్లా రచించిన వాడు ఆయనే కనుక కృతలక్షణుడు అయ్యాడు. అన్నప్పుడు మనం శ్రీవత్సం దాల్చినప్పుడు కూడా ఆయన కృతలక్షణుడు అని చెప్పబడ్డాడు కనుక ఈ నామంలో కృతలక్షణుడు అని చెప్పబడ్డాడు. అంటే కృతలక్షణ అంటే లక్షణమును ఏర్పాటు చేసి దాంట్లో కూడా ఉండేవాడని కూడా అర్థమవుతోంది. ఈ సృష్టిలో సమస్త లక్షణాలు ఆ భగవంతుని చే కల్పితాలే, అంతకుమించి వేరుగా ఏదీ లేదు. కాబట్టి కృత అంటే కృత్రిమములు లేక చక్కగా
ఆ లక్షణాలు ఏమీ లేనివాడు, కృత్రిమమైన లక్షణాలు ఏమీ లేవు అని ప్రకృతి మాయ చేత ఆవరింపబడి ఉంటాడు. ఆయనే ఇదంతా ఆ ప్రకృతి మాయ చేత నడిపిస్తాడు కనుక కృత లక్షణ, చేయగలిగిన లక్షణములు కలిగిన వాడని ఈ నామానికి అర్థం మనం చెప్పుకున్నామండి. ఇంకా తర్వాత శ్లోకానికి వెడదామండి. గభస్తినేమి సత్వస్థ సింధూభూత మహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో గురు. గభస్తినేమి అంటే ఇప్పుడు కిరణాలు, చక్రం, ఆ మధ్య ఉండడం, సూర్యుడి రూపంలో ఉండేవాడు, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదండి. కాబట్టి మనం చక్రం గురించి చెప్పుకున్నాం. దాని గురించి ఆయన సుదర్శన చక్రం అని మనకు అర్థం అవుతుంది. చక్రం అంటే ఆయన దగ్గర ఉందంటే చక్రం సుదర్శనమే చెప్తాం మనం ఇంకా. కాబట్టి ఆశ్రితులైన వాళ్ళని రక్షిస్తుంది అది. మనకు ఉదాహరణ ఏంటంటే మన కార్తీక పురాణంలో అది చెప్పుకుంటాం కదా, అంబరీషుడు ఆయనలో ఉండి ఆ దూర్వాసుడు శపించబోతే ఆయన చక్రం వెళ్ళింది, ఆ దూర్వాసుని తరువుకుంటూ అని చెప్తాం కదా మనం. కాబట్టి అది ఒక అర్థం. తర్వాత ఇంకా అతి ప్రకాశవంతమైన 1000 నేత్రాలు కలిగిన వాడనే ఒక అర్థం ఉందండి. సుహు యోగ్యమైన దర్శనము కలవాడు అని చెప్పుకున్నప్పుడు ఈ సుదర్శనానికి ఒకసారి అర్థం చక్రం, ఒకసారి చక్కటి దర్శనం కలిగిన వాడు, ఇవన్నీ ఇదివరకే చెప్పుకున్నాం. ఇక్కడ గభస్తినేమి అనే దానికి కూడా ఆ కిరణములు ఈ జగత్తును రక్షించేటటువంటి ప్రకాశం అని అర్థం అనమాట అండి. ఇక్కడ ఆ సూర్యకిరణాలలాగా ప్రకాశంలాగా ఆ చక్రాకారంలో తిరుగుతూ ఉన్నటువంటి ఆ రాశి చక్రమే ఈ గభస్తి అని చెప్పడం. గభస్తినేమి అనగా కాలాత్మకుడు అని చెప్పడం అనమాట. ఆ సూర్యచక్ర స్వరూపుడు, ఆ కిరణాల చేత జీవులను రక్షించేవాడని ఈ గభస్తినేమికి అర్థం అండి. సత్వస్థ అంటే ఇప్పుడు చెప్పుకున్న ఆ ప్రకాశమైన సత్వగుణం ఏదైతే ఉందో అది ముఖ్యంగా ఆయన ఎప్పుడు అవలంబించి ఉంటాడు కనుక అది సత్వస్థ అంటే సత్వగుణం ఆయన ముఖ్యంగా అవలంబించి ఉంటాడంటాం. మరి ఇంకో అర్థం ఏంటంటే సహా సమస్తమైన జీవుల్లో ఉండేవాడు, అన్ని జీవరాశుల్లో కూడా ఉండేవాడు అని కూడా ఒక అర్థం వస్తుందండి. అంటే ఏమిటి దీనికి అర్థం? తానే భక్తుల హృదయ పద్మమందు ఆత్మస్వరూపంలో ప్రకాశమానుడై ఉంటున్నాడు. తర్వాత హృదయం, ఇక్కడ సత్వస్థమనగా హృదయం అనమాట మనం చెప్పుకునేది. ఆ హృదయంలో భగవానుడు ప్రకాశమానుడు అవడం చేత ఆ భక్తుల కర్మలన్నీ కూడా ఆయన్ని మనం ఆత్మస్వరూపుగా ఉన్నాడని తెలుసుకుంటే చాలండి, మన కర్మలన్నీ భస్మం అయిపోతాయిట. అందుకే భస్మీభూతంగా చేయగలిగిన వాడని అర్థం కూడా ఒక అర్థం వస్తుందండి. కానీ సత్వగుణ ప్రధానుడని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మనకి జీవులందరూ యందు ఆయన ఇక్కడ సత్వస్థ, ఆ జీవులందరూ యందు అంతర్యామగా ఉండేవాడు కూడా అర్థం చెప్పుకుంటాం. ఇంకా సింహ అంటే సింహం గొప్ప, సింహాలు ఆ మృగాల్లోకి అన్నింటికి ఆ సింహం చాలా గొప్పది కదా, అందుకని పరాక్రమం కలిగింది కనుక ఈ సింహ అని ఈయన పరాక్రమశాలి అని సింహం వంటి వాడని చెప్పడమేనండి. అలాగే ఇంకోటి అవతారం ఎత్తినప్పుడు నరుల్లో శ్రేష్టమైన ఆ నృసింహ అవతారం ఎత్తినవాడు కనుక దాన్ని కూడా చెప్పుకోవచ్చండి, సింహస్వరూపంగా ఉన్నవాడు కనుక. అక్కడ అంటే సాధువులు ఆయన ఆశ్రయించే వాళ్ళని ఎవరైనా హింస పెట్టినా పీడించినా వాళ్ళని హింసించి వాళ్ళని శిక్షిస్తాడు కనుక సింహం భయం అనమాట దానికి. అక్కడ హిరణ్యకశిపుని చంపడమే మనకు అర్థమవుతుంది. ఇలాగా ఈ నామం చాలాసార్లు సింహనామం, ఆయన పరాక్రమం, ఈ నరసింహ అవతారం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇంకొకసారి ఆ సింహనామంలో వర్ణించబడ్డాడని చెప్పుకుంటున్నాం. భూత మహేశ్వర, భూతముల గల్లా ప్రభువు, చక్కగా అన్ని భూతాలకి కూడా ఆయన ప్రభువుగా ఉన్నాడు. అంటే దీనికి సర్వభూత మహేశ్వర అని అన్ని భూతాల్లోనూ అన్ని చోట్ల ఉన్నాడని చెప్పుకోవడం అనమాట. ఒకళ్ళేమిటి, అందరికీ కూడా ఆయనే నియామకుడై ఉన్నాడు. కాబట్టి ఆయనే కారణమైన వాడు కనుక నియమిస్తున్నాడు కనుక భూత మహేశ్వర అంటే భూతం అనగా పంచమహాభూతాలు, వాటికి పై ఉండేది మహత్తు. అలాగే ఈశ్వరుని ఆ పదం, అది ఆ పరమేశ్వర పదం. కాబట్టి వీటిలన్నిటికి కూడా భూత మహేశ్వరుడు అనే నామం సరిపోతుందంట. భూతములనగా పుట్టింపబడినవి అనమాట, మన జీవులం మనం అదనమాట. ఆ జీవుల్లో అంతర్యామిగా ఉండేడు భూతాత్మ అనమాట. అలాగే పరమాత్మ ఆయన భూత మహేశ్వరుడు అయ్యాడు ఈ నామం ద్వారా అని మనం తెలుసుకోవాలి. తర్వాత నామం ఆదిదేవ, ఇది కూడా వచ్చింది మనకి.
కాబట్టి ఆది మొదటి దేవ అంటే దేవుడు, గొప్ప ప్రభువు, ఆది దేవుడు అని చెప్పుకుంటున్నాం మనం. అందరికీ ఆదిగా ప్రకాశిస్తూ ఉండేవాడు కనుక ఆది దేవుడు అయ్యాడు. ఆ దేవతల సృష్టికే కాదు, ఆది ఎందు ఉండేవాడు కనుక నారాయణ స్వరూపుడుగా ఉన్న సహస్ర శీర్షా పురుషుడు ఈయన కూడా ఆది దేవుడు అని పిలువబడుతున్నాడు. ఆయనే ఆదిత్యుడు, ఆయనే వెలుగు, ఆయనే తేజోమయుడు. ఇదంతా కూడా మనం ఆది అనే నామానికి ఆదిత్యో అని చెప్పుకోవడం, మనకి ఆదిదేవ అని చెప్పుకుంటున్నాం. ఈ నామాల్లో చాలాసార్లు చెప్పుకున్నాం కనుక తర్వాత నామానికి పెడదాం. మహాదేవ, మహా అంటే చాలా గొప్ప దేవ, ఇది కూడా చెప్పుకున్నాం ఇదివరకు. అంటే అందరినీ ఈ సకల పదార్థాలను కూడా గొప్పతో ఆత్మజ్ఞానం ఆ యోగీశ్వరుడైన ఆయన పూజింపబడుచుండేవాడు అందరి చేత కూడా కనుక అందరికీ దేవదేవుడు కనుక మహాదేవుడు అయ్యాడు ఇక్కడ అని కూడా మనం అర్థం సరిపోతుంది. కాబట్టి ఆ బ్రహ్మాదులే కాదు, ఆ దేవతలలో కాదు, అందరిలోనూ, ఈ మానవుల్లోనే కాదు, అందరికన్నా ఆయన మించి ఎవరున్నారు, ఆయనే ప్రధానుడు కదా. ఇది మామూలు అర్థం, సామాన్య అర్థం అనమాట. మహస్సు అంటే గొప్ప తేజస్సు, ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నట్టే. దేవతలందరికంటే తేజస్వరూపుడు ఈయన కాబట్టి మహాదేవ, గొప్ప ప్రకాశవంతుడు, దేవతాగణాల్లో కల్లా దేవదేవుడు అయ్యాడు కనుక మహాదేవ అని చెప్పుకున్నాం. ఇంకా దేవేశ అంటే ఇక్కడ ఒక దేవతలను ఒక్కళ్ళని విడదీసి చెప్పారు. దేవతలకు ఈశుడు ప్రభువు, దేవతలకే కానీ మనకి కూడా, కానీ అక్కడ దేవతలను ఒక్కళ్ళని ఈ నామంలో విడదీసి చెప్పారనమాట. ఆ బ్రహ్మాదులను వాళ్ళ అధికారాల యందు ఎవరెవరినైతే నియమించారనో వాళ్ళందరూ కూడా ముక్కోటి దేవతలను చెప్పుకుంటూ ఉంటాం కదండి మనం. ఆ దేవతలందరికీ ఈయన ప్రభువు కనుక ఆ ఈ ప్రభుడు అంటే ఈశః అంటే ఈశుడు, దేవానాం ఈశః. ఇది అంటే ఇక్కడ మనకి దేవేశుడు అంటే ఆ విష్ణు పరమైన వాడు, అందరికీ కూడా దేవుడు, దేవతలకి ప్రభు అని కూడా అర్థం వచ్చింది. దేవేశ అని అర్థం. అంటే దేవతల్లో ఈశ్వరుడు అంటే మనం శంకరుడు అనే అర్థం కూడా ఇక్కడ వస్తూ ఉంటుందండి. కొన్ని చోట్ల శివుడు అని పరంగా చెప్తాం, ఇద్దరికి భేదం లేదని మనం తెలుసుకోవాలి. దేవభృత్ అంటే ఇక్కడ దేవభృత్ గురుహు అని తర్వాత గురుపదం కలిపి రెండిట్లకి కలిపి కూడా ఒకటే చెప్పచ్చు. అది ఎలాగంటే అందరికీ, ఇంద్రుడికి కూడా ఈయన పాలకుడు, అక్కడ ఈయన దేవతలని అందరినీ భరిస్తున్నాడు కనుక దేవభృత్ గురువు అని చెప్పి రెండిట్లకి కలిపి ఒక అర్థం చెప్పారు. దేవతను భరించేవాడు, రక్షించేవాడు, పోషించేవాడు, భర్త అయినవాడు కనుక భర్త ఎవడో ఆయన దేవభృత్ అని ఇందాక చెప్పారు. గురువు అంటే సకల విద్యలను ఆయన తెలిసిన మనందరికీ గురుస్వరూపుడని కూడా ఇక్కడ అర్థం అవుతుంది. గురువు అని నామం విడదీసుకుంటే అంటే వేదముల చేత ఆ దేవతలకు తమ ఎవరికి అధికారం ఉండాలో అది ఇచ్చి ఆ ఉపదేశించి అలా ఇది నువ్వు చేయని అది ఏ దేవతలకు ఏదేది ఎక్కడ నియమించాలో అలా ఉపదేశించిన వాడు కనుక గురువు అయ్యాడు, సమస్త దేవతలకి గురువు అయ్యాడు అనమాట. అంటే అందరికీ ఆకర్షించే గురుత్వాకర్షణ కలిగిన వాడు కనుక గురువు, అందరికీ గౌరవం అయినవాడు, ఆ మొదటివాడు కనుక గురువు. ఆ తర్వాత ఆ బ్రహ్మకు కూడా ఆది గురువై ఉన్నాడు కనుక ఆయన బ్రహ్మనారాయణ. ఆ సంవాదంలో ఈ సృష్టికి ఇలా చేయమని ఉపదేశించిన వాడు కాన ఆ బ్రహ్మకు కూడా గురువు అని చెప్పేసి చెప్పబడిందండి ఈ నామంలో, ఈ గురువు నామంలో అలాగని చెప్పబడింది అనమాట. అక్కడికి మనం 2 శ్లోకాలు చెప్పుకున్నామండి. ఇక్కడితోటి మనకి 500 నామాలు పూర్తయ్యాయి. తర్వాత రేపు 501వ నామం దగ్గర నుంచి మనం చెప్పుకుందామండి. సర్వం కృష్ణార్పణమస్తు.